ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నా చెయ్యి కెరోసిన్ స్మెల్ రావడం ఏంటి? నీ చెయ్యి నిజంగానే కిరోసిన్ స్మెల్ వస్తుంది. బయట కిరోసిన్ డబ్బా ఉంది. చీర తగలబడిన ఆనవాళ్లు ఉన్నాయి. అంటే జగదాత్రి పూజలో కూర్చోవడం ఇష్టం లేదని, శుభమా అని పూజ జరుగుతుంటే ఇంట్లో చీర తగలబెడతావా? నీకిష్టం లేదు అని నాకు చెప్పుంటే నేను పూజలో కూర్చోకుండా ఉండేదాన్ని కదా నిషి. మంచి జరగాలని చేసి పూజ రోజు ఇలాంటి పని చేయడం ఎంత అశుభమో తెలుసా? చెప్పు నిషి, ఎందుకు చేసావి పని? కేదార్, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు నీ భార్య నిషిని ముద్దాయిలాగా చూస్తున్నారు. నిషి ఏ తప్పు చేసిందని అంత క్లియర్గా తెలిసిపోతుంది కదా యువరాజ్. ఏందబ్బి తెలిసేది? నిషిక చెప్పిందా మీకు? లేదా నిషిక చీరని తగలబెట్టడం మీరేమైనా చూసుండారా? ఏం జరిగినా అందరూ కలిసి మూకుమ్మడిగా నిషి మీద దాడి చేయడం బాగా అలవాటైపోయి ఉండది. అమ్మీ కౌశికి వాళ్ళంటే అక్క చెల్లెళ్ళు. నిషి మీద కోపంతో ఆ జగదాత్రి ఏమైనా మాట్లాడుతుంది. నువ్వు ఇంటి కోడల వైపు కాకుండా వాళ్ళ వైపు ఉండి మన ఇంటి కోడల్ని అనుమానించి అవమానిస్తావా? అది కాదు పిన్ని. ఏది కాదమ్మీ, జరిగేవన్నీ చూస్తా ఉంటే మేము ఈ ఇంట్లో ఉండడమే ఎవ్వరికీ ఇష్టం లేనట్టుంది. అంత బరువైపోతే చెప్పు, మేమే వెళ్ళిపోతామమ్మీ. అందరికీ నేను బాగా చులకనైపోయినలేండి అత్తయ్య. ఎన్నెన్ని రోజులు ఎన్నెన్ని మాటలు అంటారు అనివ్వండి. వాళ్ళు అనేవాళ్ళు, నేను పడేదాన్ని, అంతే కదా. అయిపోయిందేదో అయిపోయింది వదినా. పూజ ముందు గొడవలు ఎందుకులేండి. పూజలో నిషిక యువరాజ్ మాత్రమే కూర్చుంటారు. త్వరగా తయారై వచ్చే నిషి, పూజకి లేట్ అవుతా ఉండదు. సరే అత్తయ్య. జగదాత్రి, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. పదండి. ఈ కొత్త చీర కట్టుకునే సందర్భం రాలేదు. బహుశా ఈ రోజు కోసమే కొన్నట్టున్నాను. తీసుకో జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.